చూద్దాం. అవును చూద్దాం. థ్యాంక్ యూ అండి. సో జాన్ వెస్లీ గారు, సో ఏంటి బాబా వంగ జోస్యం, సో కాసేపు మనం ఆ రిలీజియస్ సంబంధించి దేవుడు వస్తున్నాడు పక్కన పెడదాం. జోస్యం పైన మీకున్నటువంటి అవగాహన ఏంటి? జోస్యాన్ని నమ్మాలా వద్దా? బాబా వంగ జోస్యాన్ని జపాన్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగానే ఉంది. సో బాబా వంగ జోస్యం పైన మీ అభిప్రాయం ఏంటి? ఆవిడ చెప్పినవి కూడా చాలా వరకు జరిగినాయండి. అంటే ఆవిడ చెప్పింది యేసు ప్రభు వస్తాడని ఏం చెప్పలేదు ఆవిడ. జపాన్ లో వస్తుంది ఒక సునామీ లాంటి ఒక విపత్తు అని చెప్పింది ఆవిడ. ఇప్పుడు మనం దయ్యం ఎలా మనం నమ్ముతాం, దేవుడు కూడా ఖచ్చితంగా అందరూ నమ్ముతారు కదా. కొన్ని ఇలాంటి విషయాలు మనం పడేయకూడదు. కానీ చాలా విషయాల్లో మరి ఆమె చెప్పిన విషయాలు చాలా వరకు నెరవేరినాయి కాబట్టి చెప్పండి. ఆవిడ చెప్పిన విషయాలు చాలా నెరవేరినాయి కాబట్టి ఖచ్చితంగా మరి ఈమె చెప్పిన మాటలు మనం పరిగణలోకి తీసుకోవాలి. ఆమె చెప్పిన విషయం జపాన్ లో ఒక సునామీ వస్తుందని చెప్పింది. ఆవిడ ఇంతకు ముందు కూడా చాలా విషయాలు చెప్పింది, అవి కూడా చాలా వరకు జరిగినాయి. సో దాని ప్రకారంగా ఈవిడ చెప్పిన మాటలు ఒకసారి మనం పరిగణలోకి తీసుకుని మనం ఆలోచన చేస్తే మంచిది. అంటే యేసు ప్రభు వస్తాడని ఏమైనా చెప్పలేదు, యేసు ప్రభు పుడతాడని మీరు అంటున్నారు. కానీ యేసు ప్రభు పుట్టడం ఏమున్నదండి? నేను అనడం లేదు, కామెంట్స్ లో వస్తోంది జీసస్ ఇస్ కమింగ్ అని వస్తుంది. కాబట్టి దాన్ని మీ నుంచి వెల్ మెచ్యూర్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ ఒక పాస్టర్ గా కూడా ఉన్నారు కాబట్టి. కమింగ్ అంటే పుట్టడం కాదు, ఆల్రెడీ యేసు ప్రభు వచ్చాడు, పుట్టాడు, ఆయన చేయవలసిన పని చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన వచ్చేది ఏంటంటే రెండవసారి బైబిల్ ప్రకారంగా సెకండ్ కమింగ్ అనేది ఉంది. ఆ కమింగ్ లో ఆయన ఒక జడ్జి గా వస్తాడు, అంటే ఒక న్యాయాధిపతిగా వస్తాడు, తీర్పు తీర్చడానికి వస్తాడు, ఈ మంచిని చెడును వేరు చేయడానికి వస్తాడు. బైబిల్లో చాలా ఉపమానాలు చెప్పాడు. ఆ మంచిది అంటే ఆ గోధుమలు గురుగులు కలిసి పెరుగుతాయి, ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు గోధుమలు వేరు చేయబడతాయి, గురుగులు వేరు చేయబడతాయి, గొర్రెలు మేకలు కలిసి ఉంటాయి. ఆయన వచ్చినప్పుడు గొర్రెలను ఒక పక్కన, మేకలను ఒక ప్రక్కన, ఆయన వచ్చినప్పుడు మంచి వారిని ఒక ప్రక్కన, చెడ్డవారిని ఒక ప్రక్కన అనేటువంటి ఒక జడ్జిమెంట్ అనమాట, ఒక తీర్పు. అది సెకండ్ కమింగ్ లో ఇస్తాడు. కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మనం రిలీజియస్ కాన్ఫ్లిక్ట్స్ దారితీసినట్టు అవుతుంది. ఐఎమ్ సారీ ఐ ఇంటరప్ట్ యూ. సో బంగారేష్ శర్మ గారు, ఫైనల్గా ఏం చెప్తారు మీరు? ఇప్పుడు బాబా వంగ జోస్యం పైన జపాన్ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ తీసుకుంది. సో మీ ప్రొడిక్షన్ ప్రకారంగా, మీరు అంచనా వేస్తున్న ప్రకారంగా, మీరు కూడా ప్రముఖ జ్యోతిష్య పండితులే కాబట్టి, సో ఇంకా ఎటువంటి ఉండే అవకాశం ఉంది? మీ అంచనా ఏంటి? నేను దీంట్లో ఎక్కువ ప్రెడిక్ట్ చేయాలని నేను అనుకోవట్లేదండి. కానీ ఒకటి చెప్తాను, కొట్టి పారేయాల్సిన అవసరం లేదు, దేన్నైనా జాగ్రత్త తీసుకోవడంలో తప్పు లేదు. అదే బాబా వాంగి అనేటటువంటి ఆవిడ చెప్పినవి మిస్టేక్ అయినవి చాలా ఉన్నాయి. తర్వాత ఆమె ఉండగా ఈ బుక్ అచ్చువేయబడలేదు. తర్వాత కొంతమంది ఇంటర్ప్రెట్ చేయటం జరిగింది. అందులో ఏవో ఉక్కు పక్షులు లాంటివి వచ్చి 2 దాడి చేస్తాయంటే అవి 2 ఫ్లైట్స్ అని ఇలా ఇంటర్ప్రెట్ చాలా చేసుకున్నారు. సో 100% రైట్ అని చెప్పడానికి వీలు లేదు. కానీ కొన్ని ఉత్పాతాలు అక్కడ జరిగిన దాన్ని బట్టి 900 భూకంపాలు ఈ సంవత్సరమే రావడం అనేది చిన్న విషయం కాదు. కాబట్టి అలా భూకంపాలు వచ్చినాయి కాబట్టి, అండ్ అక్కడ ఉండే వాతావరణ కేంద్రం వాళ్ళు సైంటిఫికల్ గా రీసెర్చ్ చేసిన వాళ్ళు కూడా 80% ఛాన్సెస్ హిట్ చేయడానికి కొంత ఉంది అనే విషయం చెప్తున్నారు. కాబట్టి దానికి తగ్గటువంటి జాగ్రత్తలు ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంది అంటే వాళ్ళు ఏం స్టడీ చేయకుండా, లోపల భూమి లోపల ఏం తేడా లేకుండా చెయ్యరు. ఇక మూడో విషయం, బాంబా వాంగి చెప్పిన దాన్ని బట్టి కృష్ణుడు వస్తాడా లేడా అంటే కేవలం నాకు ఇక జీసస్ అల్లా గురించి నాకు పెద్ద తెలియదు. బాబా వాంగి చెప్పిన దాన్ని బట్టి కృష్ణుడు వస్తాడా అని మేము వెతుక్కోవాల్సింది. ఆమె మాటను బట్టి మేము ప్రయత్నించాల్సినటువంటి పని అస్సలు సనాతన ధర్మానికి లేదు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య. ఆయన సంకల్ప మాత్రం చేత ఆయన ధర్మాన్ని రక్షించాల్సి వచ్చినప్పుడు వస్తారు. కాబట్టి దానిని నేను సనాతన ధర్మం ప్రకారం నేను ఏమి పెద్ద చెప్పదలుచుకోవట్లా, కృష్ణుడు వస్తాడు అది అని. కానీ ఒకటి చెప్పిన విషయం వల్ల జాగ్రత్త తీసుకోవడం అనేది జపాన్ ప్రభుత్వం చేస్తోంది, నష్టం లేదు. సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ బట్టి తీసుకుంటున్నారు, అది నష్టం లేదు. రైట్, ఒక కాలర్ ఉన్నారు, సుబ్రహ్మణ్యం ఫ్రమ్ హైదరాబాద్. ఒకసారి వాళ్ళతో మాట్లాడతాను. సుబ్రహ్మణ్యం గారు మాట్లాడండి. హలో అండి. హలో, అదే నేను డిస్కషన్ చూస్తున్నాను. ఒక 2 రోజులు బట్టి కూడా జపాన్ లో యుగాంతంకి సంబంధించిన సునామీ కానండి అది వస్తుందని. అంటే నా అభిప్రాయం ఏంటంటే అండి, ఇప్పుడు బంగారేష్ శర్మ గారు ఉన్నారు, ఆయన మీద కూడా చాలా గౌరవం. ఇంకోటి ఏంటంటే నేనేమనుకుంటానంటే, డిబేట్ లో
రిలీజియస్ బిలీఫ్స్ కంటే ఎందుకంటే బాబా వంగా గారు చెప్పిన ఇదివరకు కూడా జరిగాయి. మనం జనరిక్ గా ఏంటంటే జ్యోతిష్యాలు గ్రహాలు ఇవి అనుకుంటున్నాం, అన్ని శాస్త్రాలు ఉన్నాయి, కాకపోతే భగవంతుడు అందరికీ ఆ శక్తిని ప్రసాదించలేకపోవచ్చు, కానీ ఎక్కడో కొన్ని మంది ఉంటారు. సో ప్రాబిలిటీగా మనం ప్రికాషనరీ మెజర్ గా తీసుకుంటే, ఎందుకంటే అక్కడ ఈవెన్ ఇప్పుడు నేను మీ స్క్రోలింగ్ చూస్తుంటే జపాన్ ప్రభుత్వం కూడా 3 లక్షల మంది వెళ్ళిపోవచ్చు అనే ఒక అంచనా ఉంది అంటున్నారు. సో ప్రికాషనరీ మెజర్ గా తీసుకోవడం వల్ల మంచిదే కానీ చెడేమీ లేదు నాకు తెలిసి అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ 3 మిలియన్ ఆర్ 3 బిలియన్ లాస్ వచ్చింది ఎకానమీకి అని అంటున్నారు. బట్ ఆ ప్రాబిలిటీ అయితే జపాన్ కి ఉంది ఆల్రెడీ, సునామీ వచ్చే ప్రాబిలిటీ. కాబట్టి అన్నిటికంటే ఏమిటంటే ఏ రిలీజియస్ వాళ్ళైనా వాళ్ళ భగవంతుడిని ఆరాధించడం ముఖ్యం. కాబట్టి మెయిన్ గా ఏమిటంటే నేను మీ ఛానల్ ద్వారా తెలియజేసేది ఈ విధమైన, ఎందుకంటే ఇది కలికాలం సార్, ఇక్కడ అంతా గురువు కానివ్వండి లేకపోతే దత్తాత్రేయుడు కానివ్వండి, ఈ ఆరాధన అనేది పెరుగుతూ ఉండాలి. అంటే నేను నా బిలీఫ్ గా చెప్తున్నాను, నా సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యేవాడిగా. కాబట్టి అలా ఉంటే కొద్దిగా మనకి ఏదైనా రిస్కులు అవి రాకుండా ఉంటాయి. సో ఈ విషయంలో స్పెసిఫిక్ గా కొట్టిపాడే ఎవరైనా ఎవరు ప్రెడిక్ట్ చేసినా కూడా కొంత జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు, అంతేనా? అంతే. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు, థ్యాంక్ యూ. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఇప్పుడు చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు జపాన్ లో టైం ఎంత తెలుసా? ఈరోజు June 5 జపాన్ లో టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 5:03 PM. ఇప్పుడు నేను ఈ వార్త చెప్పేటువంటి సమయానికి. సో ఇప్పటివరకు అయితే ఎటువంటి విపత్తు లేదు. అంటే చిన్న చిన్న చోట్ల భూకంపం వస్తోంది, కానీ వాళ్ళు జపాన్ ప్రభుత్వం ఊహించిన విధంగా అంత పెద్ద ప్రళయం అయితే రాలేదు. ఇంకా చిన్న చిన్న చోట్ల దివులలో ఇంకా భూకంపం వస్తూనే ఉంది, 1-2 చోట్ల ఇంకా భూమి కంపిస్తుంది. ఇప్పటివరకు ఈ రోజు ఉదయం నుంచి జపాన్లో సుమారుగా 4 సార్లు అక్కడ భూమి కంపించినట్టు తెలుస్తోంది. 4 సార్లు భూమి కంపించి వివిధ దీవులలో. సో ఇంకా ప్రళయం అంతటి స్థాయిలో 3 లక్షల మంది చనిపోతారు, ఇవన్నీ అంచనాలు మాత్రం ఉన్నాయి. కాబట్టి అంతటి స్థాయిలోకి ఇంత రాలేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్గా సమయం జపాన్లో 5:03 PM, మనకంటే 4 గంటల ముందు. కిషోర్ రెడ్డి గారు ఉన్నారు అందుబాటులో ఫోన్ లైన్లో. కిషోర్ రెడ్డి గారు మాట్లాడండి. రైట్, ప్రస్తుతానికైతే మీరు కామెంట్స్ చేస్తున్నారు చాలామంది. SPR అంట, ఆయన ఏం చెప్తున్నారంటే నా కాల్ రావట్లేదు అని చెప్పి. చాలామంది కాల్ చేస్తున్నారు కాబట్టి మీ కాల్ నేను తీసుకోలేకపోతున్నాను. చాలా కంటిన్యూస్గా మీరు కామెంట్స్ చేస్తున్నారు. మీ క్వశ్చన్ ఏంటో కామెంట్ చేయండి, నేను క్వశ్చన్ అడుగుతాను. ఎవరిని అడగాలనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ప్రస్తుతానికి ఇది జోస్యం పైన ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకొని పెద్ద ఎత్తున అక్కడ వారంతా కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. వారంతా కూడా అలర్ట్ అయ్యారు. ఒకసారి విజువల్స్ చూద్దాం. రైట్, జాన్ వెస్లీ, బంగారీ శర్మ గారు ఇద్దరు ఉన్నారు. ఒకసారి జాన్ వెస్లీ గారి దగ్గర వెళ్తాం. జాన్ వెస్లీ గారు, సో టైం 5:04 అవుతోంది జపాన్లో. ఇప్పటివరకు అయితే ఎటువంటి అంటే అంత ఊహించిన విధంగా 3 లక్షల మంది లేకపోతే ఇంకేం విపత్తు అయితే రాలేదు. బట్ అంచనా వేస్తున్నారు, అక్కడ సైంటిస్ట్ కూడా అంచనా వేస్తున్నారు. సో ఏం జరగవచ్చు అంటారు? ఎటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు అంటారు? ఇప్పుడు ఆ బాబా వంగ అన్న ఆవిడ ఒక బ్లైండ్ ఉమెన్ అండి. హలో, చెప్పండి వినిపిస్తోంది. ఆవిడ ఒక బ్లైండ్ ఉమెన్, బాబా అని ఆవిడ జపాన్ లో ఉంటారు. అంటే ఆవిడ చెప్పింది ఏంటంటే ఒక సునామీగా ఒక విపత్తు రాబోతుంది జపాన్ లో. కేవలం ఇది ఓన్లీ జపాన్ గురించి ఆమె ఒక ప్రవచనంగా, లేదంటే ఆవిడకి ఒకవేళ దేవుని యొక్క ఆలోచన బట్టి ఆవిడ చెప్పడం జరిగిందేమో. సో ఆ విపత్తు అనేది ఆమె చెప్పింది. మరి అది ఇప్పుడు ఆల్రెడీ భూకంపం లైట్ గా వచ్చిందని చెప్తున్నారు. మరి ఏమో మనం చెప్పలేము. మరి ఆవిడ నిజంగా ఒకవేళ అంత ప్రిడిక్షన్ ఆవిడ చేసింది ఒకవేళ దేవుని దగ్గర నుంచి వచ్చిందైతే ఖచ్చితంగా అటువంటి విపత్తు జరిగే అవకాశం ఉందని నేను నమ్ముతున్నాను. ఓకే, కాబట్టి మరి జపాన్ ప్రభుత్వం కూడా మరి సీరియస్ గా తీసుకుందంటున్నారు కదా. మరి చూద్దాం ఏమవుతుందో. ఆల్రెడీ మనకన్నా 4 hours వాళ్ళు ముందు ఉన్నారు కాబట్టి
చూద్దాం ఏమవుతుంది, వాటి మనం వెయిట్ చేసి చూడాలంతే. మనం అది అవుతుందని అది కాదని మనం ఏం చెప్పలేం కదా, మనం ఏం దేవుళ్ళం కాదు కాబట్టి. ఆవిడ అన్న ప్రకారం ఆల్రెడీ మరి భూకంపాలు అది వస్తున్నాయి కాబట్టి చూడాలి మరి ఏం జరుగుతుందో మరి జపాన్లో అనేది. ఓకే, బంగారు శర్మ గారు ఫైనల్గా మీరు ఏం కంక్లూడ్ చేస్తారు? అంటే నిజంగా అటువంటి సినారియో అయితే ఏం లేదు ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఈ సమయానికి 5 గంటల 4 నిమిషాలు కావస్తోంది, అక్కడ మనకంటే ఒక 4 hours ముందుగానే ఉంటారు కాబట్టి. సో ఇప్పటివరకు అయితే 4 సార్లు భూకంపం వచ్చినట్టుగా వాళ్ళు ధృవీకరిస్తున్నారు. కొన్ని చోట్ల భూమి కంపించింది, అక్కడ కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దెబ్బతిన్నాయి, కొన్ని వెహికల్స్ డ్యామేజ్ అయ్యి, ఇవన్నీ చెప్తున్నారు. బట్ ఇక్కడ చెప్పిన ప్రకారంగా బాబావంగా అంచనా వేసిన ప్రకారంగా ప్రభుత్వాలు సీరియస్గా ఒక అలర్ట్ జారీ చేసిన ప్రకారంగా అయితే ఏం జరగలేదు. సో ఎలా చూడాలి దీన్ని? రైట్. సో ప్రస్తుతం అయితే అక్కడ ఎటువంటి ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ప్రభుత్వం అంచనా వేసిన పరంగా అక్కడ సిచ్యువేషన్లో ఏదైతే బాబావంగా జోస్యం ప్రకారంగా అంత సీరియస్ సిచ్యువేషన్ అయితే ఏమీ కనిపించడం లేదు. ఫోర్ ప్లేసెస్లో అక్కడ భూ ప్రకంపనలు వచ్చినట్టుగా అంచనా వేస్తున్నారు. 4 చోట్ల భూ ప్రకంపనలు వచ్చాయి. ఉదయం నుంచి కూడా భూమి కంపిస్తోంది, పలు చోట్ల కొంత విధ్వంసం జరుగుతోంది, పలు చోట్ల కొంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్ కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కానీ అంత సీరియస్ సిచ్యువేషన్ అయితే ఎక్కడా లేదు. సో ప్రస్తుతానికైతే అంతా కూడా కొంత భయభ్రాంతులకు గురవుతున్నారు. బట్ ఒకటి, ఇండియాకి ఎటువంటి ఎఫెక్ట్ లేదు. మళ్ళీ చెప్తున్నాను, దేర్ ఈజ్ నో